మరి కొద్ది నిమిషాలు ఆసక్తి కలిగి దేవుడు ఈ సంవత్సరం మనకి ఏ వాగ్దానం అయితే ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా ఎవరైతే నమ్మగలుగుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచగలుగుతారో వారి జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి చాలా సాక్ష్యాలు మనం విన్నాం. అయితే దేవుని యొక్క కృప మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన కార్యాలు నెరవేర్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా. 2025 సంవత్సరం అంతా ఆయన కృప చాలుందిగా చేశాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ప్రభు వాటి కార్యాలు జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. నా యొక్క బలహీనత సమయాలన్నింటిలో కూడా ఆయన శక్తి, నేను బలహీనైనా ఆయన శక్తి నా జీవితంలో పరిపూర్ణంగా విడుదల చేశారు. ఈ గడిచిన 2025 సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ 2026 ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు కనుక ఈ సంవత్సరంలో కూడా ప్రభు ఏ వాగ్దానం అయితే సహవాసం ద్వారా ప్రభు మనకి ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. అయితే అందుకని నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసించగలిగితే ఆ మాట, దేవుని మాట నువ్వు తీసుకుంటే నీ జీవితంలో తప్పనిసరిగా అది కార్యం జరిగించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే ఆశతోనే, అదే నిరీక్షణతోనే ప్రభు పాదాల చెంతకు వెళ్ళి ఒక రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానం నిమిత్తమై కొన్ని దినాలు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటల్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మీకు ఉపదేశంగా అందించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ప్రభు కొరకై మనం ఆశిద్దాం. ఆశలన్నీ ఆయన నామములో మనకు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆశలని నీవే అనే పాట పాడుకొని, ఆశలన్నీ నీ మీదనే అనే పాట పాడుకొని ప్రభు యొక్క నామమును మహిమపరచుకుందాం. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, ఆశలన్నీ నీ మీదనే ఆయన తీర్చే దేవుడు. ఆమేన్, స్తోత్రం. ఆశలన్నీ మీదనే తీర్చవా ప్రభు, చెదరిన మనసు, నలిగిన హృదయం, చెదరిన మనసు, నలిగిన హృదయం, హృదయం కట్టేవాడు ఆయన, నీ జీవితాన్ని మార్చేవాడు ఆయన, నేనుంటిని తీర్చేవాడు ఆయన. నేనుంటిని ఆశలన్నీ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా. గట్టి చదువుతామా. చెదరిన మనసు, నలిగిన హృదయం, చెదరిన మనసు, నలిగిన హృదయం, ఎండిన ఎముకనై ఎముకలకు ఆయన శక్తినిచ్చేవాడు, సత్తునిచ్చేవాడు. ఆశలన్నీ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాముగా. ఆయన మన ఆశలన్నీ ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ, నా
ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచుమా, అలయక సొలయక పరుగెత్తెద సేవలో. ఆరోగ్యం లేకపోతే రాజు పక్షిరాజు వంటి యవ్వనాన్ని పరచు పరిపూర్ణమైన స్వస్థత ఆయన కలుగు చేసే దేవుడే ఉన్నాడు. సేవలో నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు. నీ కొరకై ఆశ నట్టి వారు ధన్యులు. గుప్పిలి విప్పిన కోరిక తీర్చవా, గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా. నీ కొరకై ఆశ కలిగి నట్టి ఆశగల ప్రతి ప్రాణాన్ని నీ కొరకై ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన వాసించు ప్రభు సన్నిధానంలో నిత్యమని పొందుకుంటావు. ఈ 2020 సంవత్సరం గొప్ప నూతన కార్యం ప్రభు జరిగించిపోతున్న జీవితాల్లో. స్తోత్రం. గుప్పిలి విప్పిన కోరిక తీర్చు. స్తోత్రం. గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే నీవు ఎవరి మార్పు కోసం ఎదురు చూస్తున్నావో, ఏది నీ జీవితంలో కొరత నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటిని తీర్చే సమయం ఆసన్నమైంది. తీర్చవా ప్రభు. వెలుగు నిచ్చు జ్యోతినై ఉండాలని లోకానికి ఒప్పునై నిన్నే ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మార్చేవాడు. ఆయన ఉప్పు రుచికరముగా ఎలాగైతే ఉంటుందో నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా రుచికరంగా మార్చే సమయం. వెలుగు నిచ్చు జ్యోతినై ఉండాలని లోకానికి ఒప్పునై అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చేవాడు నీ దేవుడు. నీచు జ్యోతినై స్తోత్రం. లోకానికి ఒప్పునై బ్రతకాలని రోగులకి ఔషధం అవ్వాలని. ఆమేన్. రోగులకి ఔషధం అవ్వాలని. స్తోత్రం. స్తోత్రం. రోగులకి ఔషధం అవ్వాలని. రోగులకి ఔషధం అవ్వాలని. జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టెదా, కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా. మండుచున్న సంగముల ప్రభు కొరకై. ఆమేన్. ఆమేన్. అవునయ్యా. స్తోత్రం. చేసేదా దిక్కులేని వారికి ఆదరణగా నుండేదా, దిక్కులేని వారికి ఆదరణగా నుండేదా. కడవరకు నీ ప్రేమను లోకమంత. స్తోత్రం. కడవరకు నీ ప్రేమను లోకమంత చాటిదా. దిక్కులేని వారికి ఆదరణగా నుండేదా, దిక్కులేని వారికి ఆదరణగా నుండెదా. దిక్కులేని వారికి ఆదరణగా నుండెదా, దిక్కులేని వారికి ఆదరణగా నుండెదా. కడవరకు నీ ప్రేమను లోకమంత. కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా. 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 ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే
తీర్చవా ప్రభు నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు తీర్చవా ప్రభు నా యేసయ్యా నా ఆశలన్నీయు తీర్చవా ప్రభు నా ఆశలన్నీయు ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు తీర్చవా తీర్చవా ప్రభు తీర్చవా ఆశలన్నీయు ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరపు వాగ్దాన సందేశానికి వినే ముందుగా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా, ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా, నిద్రాత్మను తొలగించినట్లుగా, ప్రభు మెలకు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ నూతన సంవత్సరపు సందేశం వింటున్న మన జీవితంలో గొప్ప విశ్వాసం కలిగించి ఆశించిన ప్రతి దానిని పొందుకున్నట్లుగా ప్రభు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి పరిచారకుడు, సేవకుడు నెహెమ్యా బ్రదరు వాగ్దాన సందేశం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం మా ప్రభు సన్నిధిలో. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరు మౌనంగా ఉండక ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం. నూతన సందేశాన్ని, నూతన వాగ్దానాన్ని ప్రభువుల వారు మనకు అనుగ్రహిస్తుండగా ప్రభు సన్నిధానంలో స్తుతిస్తూ ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందామా? ఏ ఒక్కరు నిర్లక్ష్యం ఉండక ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ 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 దేవునికి వాగ్దాన సందేశాన్ని మనం వినబోతా ఉన్నాం. మన ప్రాణాత్మ శరీర దేహాన్ని సిద్ధపరచుకుందాం ఈ సమయంలో. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రక్షక, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రియుడా. ఈ మంచి శ్రేష్టమైనటువంటి దేవా, మీ యొక్క కృప కలిగినటువంటి ఈ యొక్క సమయంలో ప్రభువా మిమ్మల్ని ఈ సన్నిధిలో స్తుతించడానికి, ఘనపరచడానికి నాయన మీరు చూపినటువంటి మహా కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రియుడా. 2025వ సంవత్సరం మీరు కాచి కాపాడి భద్రపరచి ఈ 2026వ సంవత్సరంలోనికి నాయన అడుగు పెట్టడానికి స్వామి మీరు చూపినటువంటి మహా కృప కొరకై, మీ దయ కొరకై, మీ సన్నిధి కొరకై, మీ ప్రసన్నత కొరకై, మీ ప్రభావం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రియుడా. అయ్యా మీ కృపలో తండ్రి నూతన వాగ్దాన సందేశాలు మేము వినబోతా ఉన్నాము నాయన. మీ కృప ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మీ సేవకుల నోట మీ శక్తి కలిగిన మాట నుంచి నడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభువా. అయ్యా చేరుస్తున్న ప్రజలతో మా వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి ప్రభువా మీ వాగ్దాన సందేశాన్ని ప్రభువా ఈ దినాన్ని మీరే విరిచి వడ్డించి నడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభువా. మీ సేవకుల చుట్టూ మీకు అగ్ని కంచ, మీ రక్త ప్రోక్షాన్ని మీ దేవదూతలు కాపులించి నడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభు.
ప్రభువ మా జీవితాలకి దేవా ఈ సార్వత్రిక సంఘానికి కావలసినటువంటి నాయన వాక్య సందేశాన్ని ప్రభువ, వాగ్దాన సందేశాన్ని నాయన, వాగ్దానాన్ని ప్రభువ మా జీవితాల్లో స్వతంత్రించుకోవడానికి నాయన, నెరవేర్చబడడానికి ప్రభువ అయ్యా మీ చిత్తానుసారంగా మీరే నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన. ఈ సంవత్సర కాలం అంతట్లో ప్రభువ ఆ వాగ్దాన సందేశం ఆ వ్యక్తిగత జీవితాల్లో ప్రభువ నెరవేర్చబడుటకు నాయన మీ కృపను అనుగ్రహించి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తాను ప్రభువ. మా ప్రాణాత్మ శరీర దేహాల మీ దగ్గర హస్తం కప్పుకిస్తా ఉన్నాం. నన్ను మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మీ నూతన సందేశంతో, నూతన వాగ్దానంతో, నూతన ఉపదేశ క్రమాలతో ప్రభువ మీరు నింపి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ స్తుతి ఘనత ప్రభువులు మీకే అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ ఘననామమున ప్రార్థించి స్తుతించి అర్పించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని మహోన్నతమైన పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక మాటను చదువుకుందాం. దేవుడు సహవాసాన్ని, సంఘాన్ని, మనల్ని ప్రభు ప్రేమించి ఈ దినాన మనకు అనుగ్రహించిన ఈ 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా మీ నిమిత్తము కాదు గాని అన్య జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను అన్ని జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మిమ్మును సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసివేసేదను అని చెబుతూ వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమే ఇప్పుడు చదువుకుందాం. 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం
నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానం ఏంటి మనకు? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకొను గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన కలుగు చేస్తాను అంటూ మరొక మాట అంటున్నాడు. చదువు. నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, ఆ రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఆయన ఇస్తాను 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 అంటున్నాడు. ఏమిస్తావయ్యా నీవు? ఈ 2026 సంవత్సరంలో నీవేదో ఇస్తావని వచ్చా, మీరికి ఇస్తావని చెప్తున్నావు. ఏమిస్తావు నీవు అని ప్రభువుని మనం అడిగితే ఆయన అంటాడు, ఇదిగో మీకు ఎటువంటిది ఇవ్వాలనుకుంటానంటే నూతనమైనటువంటి హృదయాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నూతనటువంటి స్వభావం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నూతన హృదయం ఇస్తే, నూతన స్వభావము కలుగు చేస్తే మాకొచ్చే లాభం ఏంటయ్యా అని మనకొక డౌట్ రావచ్చు. రాతి గుండె మీల నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అన్నప్పుడు దానివల్ల మాకు ప్రయోజనం ఏమిటి అని మనలో ఒక ఆలోచన పుట్టచ్చు, ఒక ప్రశ్న మనలో కలగచ్చు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీకు ధనాన్ని ఇస్తానంటే ఆ ధనము కొంతకాలం యుద్ధం ఉండొచ్చు, మరలా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీకు ఈ భూ సంబంధంగా నీకు ఏది ఇచ్చినా అది ఒక దినాన నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక దినాన నీకు పొందుకున్న వాటన్నీ కూడా విడిచిపెట్టి ఒక్కొక్క దినాన వెళ్ళిపోవాలి. ఈ భూమి మీదకి ఒంటిగా ఎలా వచ్చామో ఒంటిగానే వెళ్ళిపోతాం. అయితే దేవుడు మనిషిని మట్టితో చేశాడు గనుక, ఈ దేహము మట్టితో చేయబడింది గనుక చనిపోయిన తర్వాత ఈ దేహము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆత్మ అది దేవుడు పెట్టింది గనుక ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అయితే వెళ్తూ 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 ఏం తీసుకుని వెళ్తామయ్యా అంటే, ఈ భూమి మీద మనం ఏది కలిగి ఉన్నా, ఏది పొందుకొని ఉన్నా, పేరు ప్రఖ్యాతులే కావచ్చు, లేకపోతే ధనధాన్యాలే కావచ్చు, లేకపోతే ఐశ్వర్యమే కావచ్చు, అది ఏది పొందుకున్నా ఒక దినాన నువ్వు సంపాదించిన సంపాదన, నీవు కలిగి ఉన్నటువంటి నీ భార్య బిడ్డలు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ఒక సమయం అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనం ఈ భూ సంబంధంగా ఏది కూడా పట్టుకొని పోలేము, కానీ పట్టుకొని పోగలిగింది ఒకటే, వాని క్రియలు ఎవరితో వస్తాయి? వాని వెంట వస్తాయి. హల్లెలూయా. ప్రతి ఒక్క మనుష్యుడు దేవుని యొక్క న్యాయ పీఠం మీద ప్రతి ఒక్కరు నిలబడవలసిన వారమై ఉన్నాం. అయితే మనలో నూతన హృదయము, నూతన స్వభావం కలిగి ఉంటే దేవుని యొక్క అంతరంగంలో ఏదైతే దాగి ఉందో మన పట్ల అటువంటి హృదయము మనం కూడా కలిగి ఉండగలిగితే మన జీవితాల్లో ఆయన నూతనమైన కార్యం జరిగించితే మన జీవితాల్లో వెళ్తూ వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్తే, నువ్వేం పట్టుకొని వచ్చావు అంటే, ఇదిగోనయ్యా నీవు నాకు ఆ దినాన వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడి నా జీవితము నూతనమైనటువంటి జీవితంగా మార్చబడింది, నూతనమైన హృదయంగా మార్చబడింది, నూతనమైన స్వభావంగా మార్చబడింది. నీవు మార్చిన జీవితాన్ని బట్టి రక్షించబడిన అనుభవం కలిగిన వాడినై నీ యొద్దకు వచ్చిన ప్రభు అంటే ఆయన మురిసిపోయి, ఇదిగో భలా నమ్మకమైన మంచి దాసుడా, నా వాక్యం విని అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకున్న కారణం చేత ఇదిగో నీకు దాచిపెట్టినటువంటి మేలు అని చెప్పి మనకు నివాసించడానికి మనకు గుడారాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి
ఒక వేటకని వెళ్తే ఆ వేటలో నరరాక్ష భక్షకులు ఉండే చోటికి ఆయన వెళ్ళిపోయాడు. అందరు వింటున్నారు వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. భక్షకులు అంటే మనిషి కనబడితే తినేసేటువంటి మనుషులు. వాళ్ళు కూడా మనుషులే, కానీ మనుషులు కానీ కనబడితే పీక్కుని తినేస్తారు వాళ్ళు. ఆ రాజుగారు వేటాడుతూ ఆడికి వెళ్తే వాడు దొరుకుతూ ఉంటే వారు రాజుగారిని తరుముతూ ఉంటే ఆ అడవిలోనే వెళ్తున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు, మన రాజుగారు వారి కంటపడ్డాడు, వారు ఈరోజు చంపిపోతున్నారు, కాబట్టి ఎలాగైనా సరే మనం రాజుగారిని కాపాడదాం అనుకొని ఆ ముగ్గురు రాజుగారు వారి ఎదుటెళ్ళి ఒక మార్గం తీసుకుని వెళ్ళి వారి కంటపడకుండా ఆ రాజుగారి యొక్క ప్రాణాన్ని ముగ్గురు వ్యక్తులు కాపాడారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ ముగ్గురు వ్యక్తులు కాపాడిన తర్వాత రాజుగారు, నా ప్రాణము కోల్పోవలసిన వాడిని నేను బ్రతికాను, ఆ ముగ్గురే లేకపోతే నా ప్రాణం పోయి ఉండేది, కాబట్టి ఎంత రాజు బ్రతుకు నేను బ్రతికినా, ఎంత రాజ్యాన్ని కలిగి ఉన్నా, ఎంతమంది ప్రజలకి నేను తీర్పు తీరుస్తున్నా, ప్రాణం లేకపోతే నా రాజ్యం ఏమైపోవాలి, ఏమైపోయి ఉండేవాడిని. కనుక అన్నిటికంటే విలువైనది ప్రాణమని గ్రహించినటువంటి రాజుగారు ఈ ప్రాణం కాపాడినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగిన వాడై ఆ ముగ్గురిని పిలువనంపించాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పిలువనంపించినటువంటి రాజుగారు ఆ ముగ్గురిని వారి ఎదుటి నిలబెట్టుకుని అందరి సమక్షంలో, ఇదిగో ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణము ఈ ముగ్గురు మనుషులే అని పరిచయం చేస్తూ, వారికి ఏది కావాలని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రాజుగారు వారికి మరి ఆజ్ఞ ఇచ్చి, మీరు ఏదైనా అడగండి మీరు ముగ్గురు అని ముగ్గురులో మొదటి వాడిని అడిగాడు. నీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, నాకు నివసించడానికి నివాసం లేదు, సరైన అవసరాలు తీర్చబడేటువంటి అవసరం తీర్చబడే విధానం లేదు, నాకు గృహం కట్టుకోవాలి, ఉద్యోగ రీతిగా ఏదో ఒక నాకు పని ఇప్పించండి అని అంటే, ఇంతేనా? చాలయ్యా నాకు, సరే వీడికి ఏం కావాలో వారికి ఇచ్చి వారికి ఉద్యోగం ఇప్పించండి నా రాజ్యంలో అంటే ఒక సైనికునిగా పెట్టుకున్నారు ఆ వ్యక్తిని. ఇప్పుడు ఆ వ్యక్తికి నివసించడానికి నివాసం దొరికింది, సైనికుడిగా పనిచేసే అవకాశం దొరికింది. రెండవ వ్యక్తిని అడిగాడు, నీకేం కావాలి అంటే, ఇదిగో నేను పలానటువంటి ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయితో ఇచ్చి నాకు వివాహం జరిపించండి చాలు అంటే, సరిపోతుందా? చాలా దాని మించింది ఇంకోటి లేదు అంటే, సరే రాజుగారు వారి అమ్మ నాన్నతో మాట్లాడిపించి ఈ ఇరువురికి సంబంధం కల్పించి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు రాజుగారు. వివాహం అయిపోయింది, ఆ వ్యక్తి సంతోషపడిపోయాడు. మూడవ వ్యక్తి అంటాడు, అయ్యా నాకు నాకు వద్దు, నాకేం వద్దు. ఏం వద్దా? నా ప్రాణాలను కాపాడేవయ్యా, నీకు ఏం కావాలి చెప్పు, ఏదైనా నీకు ఇస్తాను, నా రాజ్యంలో సగభాగమైన నీకు ఇస్తానంటే, నాకేం వద్దు, అయితే ఒకటి కావాలన్నాడు. ఏమొద్దు ఏంటి, ఒకటి కావాలనేది ఏంటి అని అడిగితే రాజుగారిని అడిగారంట. రాజుగారు, సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి చాలన్నాడంట. హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రిస్కిల్లమ్మ? ఏం చెప్పాడు? సంవత్సరానికి ఒకసారి వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా చాలు, పలానా రోజు రండి అయ్యా, అలా సంవత్సరం ఒకసారి జరగాలయ్యా అని చెప్తే, సరే ఇంతనే నీ కోరిక అంటే, అంతనే నా కోరిక అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజుగారు ఆజ్ఞ ఇచ్చేసాడు, ఏర్పాటు చేయండి అయ్యా, నేను వాళ్ళ ఇంటికి నేను భోజనం చేయాలనే లోపు ఇంకా మంత్రి గారు ఉంటాడు కదా, మంత్రి గారు వెళ్ళి రాజుగారు భోజనం చేసేటువంటి గృహం ఎలా ఉన్నదో, ఆయన ఎక్కడ ఏ రూమ్లో ఎక్కడ ఆయనకి భోజనం పెట్టాలో, మరి ఆయన తిన్న తర్వాత ఆయన విశ్రాంతి ఎలా తీసుకుంటాడో, కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ చేయాలి కదా రాజుగారు రాబోతున్న ఉద్దేశంతో ఆ మూడో వ్యక్తి ఉంటున్న ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతానికి ఏం లేదంటే రవాణా సౌకర్యం లేదు, రోడ్డు నిర్మాణం లేదు ఆ ప్రాంతానికి. ఇప్పుడు రాజుగారు రావాలంటే రోడ్డు సక్రంగా లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా?
రోడ్డు వేయించాలి. మరి రాజుగారు వచ్చేటువంటి మార్గం ఎలా ఉంటే ఎలా? రోడ్డు వేయించడండి, రోడ్డు వేయించారు. తీరా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఇల్లు చూస్తే అసలు ఒక పూరి, ఒక గుడిసెలాగా ఉంది అది. రాజుగారు వచ్చి తినే భోజనం చేసేటువంటి ఇల్లు ఇట్లా ఉంటే అట్లా, కాబట్టి ఇల్లు మార్చేసేయండి. రాజుగారు డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తారు కాబట్టి ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూము, ఆయన ఉండడానికి మరి రాణిగారు వస్తారేమో, రాణిగారికి తనిగా బెడ్రూము, మరి అన్ని వసతులు వీడికి ఇల్లు కట్టించండి అని ఇల్లు కట్టించేశారు. వాడికి ఏదైతే రాజుగారు వచ్చి నివాసం ఉండి అక్కడ భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు, నీళ్ళు లేకపోతే నీళ్ళు ట్యాంకి కట్టించారు. అట్లా రాజుగారు వచ్చి వెళ్ళడానికి ఎలాగైతే సౌకర్యం, రాజుగారి సౌకర్యం ఉంటుందో, ఇప్పుడు భోజనానికి రమ్మన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఏదైతే లేదో ఆ రాజుగారు రమ్మన్న కారణాన్ని బట్టి, రాజుగారు నీవు మాత్రం వచ్చి భోజనం చేసి వెళ్ళు చాలు అన్న మాటకి వాడికి ఏదైతే లేదో అవన్నీ కూడా ఒక రాజు కలిగినటువంటి హోదా కలిగినట్లుగా ఈ వ్యక్తి అన్ని సమకూర్చబడిపోయినాయి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం ఈ దినాన ఏది ఆశించినా ఏది పొందుకున్నా అదొక దినాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితే. అయితే మనము ఆరాధన చేస్తున్న దేవుని దగ్గర మనము అవసరతలు తీర్చబడడం నిమిత్తమై ఆయన అడగడం కాదు, కానీ ఆయనే కోరుకుంటే, ఆయన ఏదైతే ఇష్టపడతాడో, ఆయన ఏదైతే చేయగలుగుతాడో, ఆయన ఇచ్చేది శాశ్వతమైనదిగా ఏదైనా ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి దేవుని మనం కోరుకోగలిగితే, ఆ దేవుని మన హృదయ అంతరంగంలో పదిలిపరుచుకోగలిగితే సమస్తాన్ని నీ కాలం ముందు తీసుకొచ్చి పెట్టే దేవుడే ఉన్నాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుగారిని కోరిన కోరిక, నీ ఒక్కసారి వచ్చి భోజనం చెయ్యి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఆయన హృదయం అనే తలుపు తడతాడు. ఆయన హృదయం అనేటువంటి తలుపు ఆయన తట్టే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఎట్టి దేవుడై ఉన్నాడో, అది వ్యక్తుల రూపంగానైనా సరే, కళ రూపంగానే సరే, దర్శనాల పూర్వకంగానే సరే, వాక్యపు ఆధారంగానే సరే, మన ముందు కనబడుతున్న పరిస్థితుల ద్వారానే సరే ఆయన మనతో మాట్లాడి ఆయన మన హృదయ అంతరంగంలోనికి రావడానికి ఇష్టపడతాడు. ఎందుకు అనంటే, ఈ అంతరంగము పాడైపోయింది, ఈ జీవితము పాడైపోయింది. పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన మతాన్ని స్థాపించడానికో లేకపోతే మరొక దాన్ని స్థాపించడానికో ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ పాడైపోయినటువంటి ఒక మనుషుణ్ణి, పాడైపోయినటువంటి ఒక హృదయాన్ని, మలినమైపోయినటువంటి పాపపు ఊబిలో కొట్టుమిట్లాడిపోతూ పాపపు బంధకాల చేత బంధించబడినటువంటి ఒక వ్యక్తిని విముక్తి కలిగించడానికి, స్వతంత్రంగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఈ లోకానికి వచ్చిన ప్రభు ఇదిగో మన యొక్క యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా మన హృదయం అనేటువంటి తలుపును తడతాడు ఆయన. ఇది నా దేవుని వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో నీ హృదయంలోనికి ఆయన రావాలని ఇష్టపడుతూ నీ హృదయపు తలుపులు తెరవమని ఆయన తడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో యేసు ప్రభుని మన అంతరంగంలో చేర్చుకుంటే ఏమొస్తుందయ్యా అని అంటే, ఆయన మన అంతరంగంలోనికి వస్తే ఆయన తలుపునద్ద నిలుచుండి ఆయన తలుపు తడుతున్నాడు. ఎవడు తలుపులు తెరుస్తాడో ఆ తెరిచిన వాని యొక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన తలుపులు తెరిచిన వానితో కలిసి సదాకాలం భోజనం చేస్తారంట. ఆమెన్ హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలోనికి కానీ వస్తే, యేసయ్యను కానీ నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, ఆయన రక్షకుడు, రక్షించేవాడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు, పాడైపోయిన నీ జీవితాన్ని, మలినమైపోయిన నీ జీవితాన్ని, నీ ఎటు వెళ్ళాలో తెలియని నీ గమ్యం తెలియని నీ జీవితాన్ని ఆయన నీ హృదయంలోకి వస్తే నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఏది ఇచ్చినా అది నీకు కొంతకాలం ఉపయోగపడొచ్చేమో, కానీ ఆయన కానీ నీ అంతరంగంలోనికి వస్తే నీ జీవితమే ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే
నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. హల్లెలూయా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దాము గట్టిగా. ఎలా మారుస్తాడయ్యా ఆయన? ఎలా నూతన హృదయాన్ని ఎలా ఇస్తాడు? ఈ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని వాక్యం సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది ఆ మాట. ఘోరమైనది ఏది అని అంటే హృదయమే. అన్నిటికంటే ఘోరమైనది హృదయమే. ఎందుకంటే ఒక మనుషుడు ఏదైతే చేయకూడదు అనుకుంటాడో దాన్నే చేస్తూ ఉంటాడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏదైతే వద్దనుకుంటాడో, ఎలాగైతే ఉండకూడదు అనుకుంటాడో, ఎలా ఉండాలనుకుంటాడో అలా ఉండలేడు, కానీ ఎలా ఉండకూడదో అదే చేస్తూ ఉంటాడు. ఈ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు నూతనటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను అంటున్నాడు ఆయన. ఎలా మారుస్తాడు ఆయన? నూతన హృదయం ఎలా ఇస్తాడు ఆయన? నా జీవితం ఎలా ఉందే, నేను నా జీవితం మార్చబడం అవుతుందా? నా రాజుగుండె మార్చబడం అవుతుందా అంటే, ఇదిగో మా కుటుంబంలో మా నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, అంతకుముందు ప్రభుని ఎరిగినటువంటి దాఖలాలు మా జీవితంలో లేవు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన వారిని అవహేళనగా మాట్లాడిన కుటుంబం మాది, ఎక్కిరింతలుగా మాట్లాడిన కుటుంబం మాది, వాళ్ళని ఎగతాళిగా మాట్లాడినటువంటి కుటుంబం మాది. అటువంటి స్థితిలో వాళ్ళు ఎలాగైతే ప్రార్థన చేస్తారో వాడు తల కిందకి పెట్టి వారు ఇలా ప్రార్థన చేస్తారని చెప్పి అపహాస్యంగా మాట్లాడినటువంటి ఆ పలికినటువంటి జీవితాలు మాయి. యేసు ప్రభు అంటే నచ్చనిది ఫ్యామిలీ. ఇదివరకు తల్లిగారు చెప్పినట్లుగా మా ఫ్యామిలీలో యేసు ప్రభు అంటే నచ్చని పరిస్థితి. ఆయన గురించి ఎత్తడానికైనా ఇష్టపడిన మేము ఈ విధానాన్ని ఎవరి గురించి ప్రకటన చేస్తున్నాను? నేను ఆయనే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆయన గురించి ప్రకటన చేస్తాను. నా మనసులో మార్చాడు దేవుడు. హల్లెలూయా. మా నాన్నగారి యొక్క కఠిన హృదయాన్ని ప్రభు ఎలా మార్చాడు? ఆ హృదయాలు మార్చిన దేవుడు నీ రాతి గుండెని ఆయన మార్చలేడా? స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు. ఆ వ్యక్తి పేరు సౌలు. ఆ సౌలు సంఘాన్ని ఎంతో హింసిస్తున్నవాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, మనిషి యొక్క పాప నిమిత్తమై ఆయన మరణించాడని, ఆఖరి రక్తబొట్టు వరకు రక్తం గార్చాడని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడిని ఆయన రక్షిస్తాడని, ఆయన మరణించి మృదున తిరిగి లేచి వెళ్ళాడని, మరణాన్ని జయించాడని విశ్వసించి, ఆయన త్వరగా రాబోతున్నాడు, మరి అందరు వెళ్ళబోతున్నామని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుల్ని ఆరాధించడానికి మందిరానికి వెళ్తా ఉంటే, క్రైస్తవులు ఏంటంటే వారిని హింసించడానికి పని కట్టుకొని కంకణం కట్టుకున్న వ్యక్తి ఈ సౌలు అనేటువంటి వ్యక్తి. అయితే యేసు ప్రభు బిడ్డలన్నా నచ్చని ఈ సౌలు, అనేక మందిని హింసిస్తున్నటువంటి సౌలు ఒకానొక దినాన ప్రభు దర్శించిన తర్వాత ఆకాశం ఒక వెలుగు అతని మీద ఎప్పుడైతే పడిందో, ఆ వెలుగు నుంచి ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నన్నేలా నువ్వు హింసించున్నావు అంటే, ఎవరయ్యా నువ్వు అంటే, నీవు హింసించుచున్నటువంటి క్రీస్తుని నేను నిన్ను హింసించడం ఏంటయ్యా అని సౌలు ఆ స్వరంతో మాట్లాడుతుంటే, నా ప్రజల్ని నువ్వు హింసిస్తున్నావు అని అంటే, నా 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 బిడ్డలను హింసిస్తున్నావు అంటే, మొదటగా కన్నుగుడ్లు మొదట తాకాలంటే దేని తాకాలి? కన్నుకి కనుపాప ఎలాగైతే ఉన్నదో నా ప్రజలకి వారి పక్షంగా నేను అట్లా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. వారికి హాని కలిగించాలంటే ముందు నన్ను దాటుకొని పోవాలి. సౌలా, నీవు వారిగా హింసిస్తున్నది నన్ను,
అనే లోపు ఆ ఎవరికైతే విరోధంగా పనిచేయాలని కంకణం కట్టుకున్నాడో ఆ సౌలు యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించి ఆయన మాట్లాడే దేవుడని, నిజమైన దేవుడని, మృత్యుంజయుడని, మరణము తర్వాత మాట్లాడగలిగిన వారు ఎవరు లేరు, ఆయన మాట్లాడాడని, అది వరకు ఆయన అనుసరించినటువంటి ఏ దేవుని కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆయనే ఈ మెస్సయ్య అని గ్రహించినటువంటి ఈ సౌలు పౌలుగా మార్చబడి ఇప్పుడు యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఆయన మార్గం గురించి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఈ పౌలు. హల్లెలూయా. కఠినమైన హృదయం కలిగినటువంటి ఈ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నీ హృదయాన్ని మార్చడం ఆయనకు అసాధ్యం అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాలంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, యాకోబు మోసగాడు, అన్నని మోసం చేసిన వాడు, తండ్రిని మోసం చేసిన వాడు, తండ్రిని అన్నని మోసం చేసి ఆశీర్వాదాన్ని కూడగట్టుకున్నటువంటి వాడు ఈ యాకోబు. అయితే తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి తన మామైన లాబాని ఇంటికి వెళ్ళినటువంటి ఈ యాకోబు 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన స్వదేశానికి వస్తున్నటువంటి ఆ క్రమంలో, ఆ మార్గంలో ఈ 20 సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు అన్నని మోసం చేసిన గనుక తమ్ముడు తిరిగి వస్తున్నాడని బయలుదేరాడు అన్న ఏశావు. అయితే ఏశావు తన మీదన పడతాడేమో అని, చంపేస్తాడేమోనని భయముతో ఆ రాత్రి ప్రభు పాదాల చెంతకు వెళ్ళి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేయడం బట్టి, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనయ్యా అని ప్రభు పాదాల చెంతకు వెళితే ఆ యాకోబుని దేవుడికి ఏమిగా మార్చాడు తెలుసా? ఇజ్రాయేలుగా మార్చాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మోసగాడైనటువంటి యాకోబుని ఇజ్రాయేలుగా ప్రభు మార్చాడు. ఆ ఇజ్రాయేలుగా మార్చిన ఆ పేరే నేటికి ఇజ్రాయేల్ ప్రజలుగా వారికి ప్రభు పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. నీకు మార్పు చెందితే, నీ హృదయం మార్చబడితే, నీ జీవితం మార్చబడితే నిన్ను ఒక స్వాస్థ్యంగా ప్రభు తనకు చేసుకోబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు కన్నా అటువంటి హృదయం నీకు కలుగు చేస్తే ఆయనే సాక్షాత్తు చెప్తున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ నీ భార్య నీ పట్ల కఠినమైనటువంటి స్థితి కలిగి నీ పట్ల ఉన్నదేమో, ఒకవేళ నీ జీవితంలో అటువంటి స్థితిలో ఉన్న నీ భార్య మనసుని మార్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ భర్తలు మిమ్మల్ని ప్రేమించలేని స్థితిలో ఉండగలిగితే, ఒకవేళ ఈ వాగ్దానం నీ కోసమే, దేవుడు కఠినమైన హృదయాలు సహితం, రాతి గుండెలు సహితము మార్చగలిగిన వాడు మనము ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన నిన్ను నీకు ఏదైతే కొరతగా ఉన్నదో ఆయన నీ యొక్క భర్త హృదయాన్ని మార్చివాడే ఉన్నాడు ఆయన. అందుకని మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం త్వరగా. హోరేబు కొండ మీద ఇజ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను జ్ఞాపకం చేసుకున్నది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాయును మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. హల్లెలూయా. ఎవరు హృదయాన్ని ఎవరితో తిప్పుతాడు అంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడంట, పిల్లల హృదయాలని తండ్రుల తట్టు తిప్పుతాడంట. దేవుడు అటువంటి ఆత్మ కార్యాలు మనలో, మన సంఘ పరిచర్యలో,
విశ్వాసుల మీ కుటుంబ జీవితాల్లో, పరిచారకులు సేవ కుటుంబ జీవితాల్లో అటువంటి ఆత్మకార్యాలు జరిగించి నూతనమైనటువంటి హృదయాలు ప్రభు మనకు కలుగు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నూతనమైన హృదయాన్ని ఆయన కలుగు చేస్తే తండ్రి అయిన దేవుని వైపు మనము తిరగగలిగితే, దేవుడు మన వైపు తిరగగలిగితే, మన బంధము ఏకబంధముగా మార్చబడితే, ఆయన మనకు తండ్రి అయితే, మనం ఆయనకు కుమారులంగా అయితే, కుమార్తెలంగా అయితే, తండ్రికి ఉన్న ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? కుమార్తెలకి వస్తుంది. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు శ్రీమంతుడు. నీవు ఈ 2025 సంవత్సరంలో నీకేదైతే కొరతగా నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే నువ్వు బాధపడుతున్నావో, అది ఆత్మ సంబంధమైన అవసరతలే అయినా, కుటుంబంలో అవసరతలే అయినా, సంతోషం లేక, సమాధానం లేక, ఏ మార్పు కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎటువంటి మార్పు కోసం నీ బిడ్డలను బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, నీ కుటుంబం బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, నీ భార్య భర్తను బట్టి చింతిస్తుందేమో, నీవు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ హృదయాన్ని మార్చేవాడు, పరిస్థితులు మార్చేవాడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఆయన చెప్తున్న వాగ్దానం, నూతనటువంటి హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయనే శుద్ధ జలాన్ని మీ పైన చల్లి ప్రతి రాతి గుండెని మెత్తని మాంసపు హృదయం వల్ల చేస్తానంటున్నాడు ఆయన. అందుకని దావీదు తన కీర్తనలో 51వ కీర్తనలో అంటాడు, చదవండి. 51వ కీర్తన, 51వ కీర్తన 51వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు ఎందుకని మరలా నూతనమైన హృదయాన్ని నాకు మరలా నూతనంగా పుట్టించు అంటున్నాడంటే, దేవుడు పుట్టించిన హృదయంలో నుండి దావీదు తొలగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే తొలగిపోయారో, దేవుడు ఏ హృదయాన్ని అయితే మార్చుకొని ఎలాగ జీవించమని ఆయన కట్టడలు ఇచ్చారో, ఆ కట్టడలు మరిచి హృదయాన్ని దేవుని వైపు కాకుండా లోక సంబంధంగా వారు మార్చుకున్నప్పుడు, దేవుడే వారిని బట్టి అంటున్న మాట, ఇదిగో మీ జీవితాలు బట్టి నా నామము అపవిత్రపరచబడింది, నా నామ ఘనత కొరకై నేను మీలో శుద్ధ జలాన్ని చల్లి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రాతి గుండె దేవుని యొక్క వాక్యం అంతరంగంలోనికి వెళ్ళదు, దేవుని యొక్క మాట హృదయంలోనికి వెళ్ళదు, హృదయం అనే పలక మీద రాయబడదు. ఎందుకంటే అది రాతి గుండెగా మార్చబడుతుంది, రాయిగా మార్చబడిపోయింది కనుక, అది గట్టిబారిపోయింది కనుక, మనస్సాక్షి అది పని చేయబడిన కొండ, అది వాత వేయబడిన మనస్సాక్షిగా అయిపోయింది కనుక, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట అంతరంగంలోనికి వెళ్ళలేదు. ఎందుకని దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒక మనుషుని జీవితంలో అంటే, 51వ కీర్తన చూడండి, 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతరమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. హల్లెలూయా. ఆయన అంటే దేవుడు అంటే అంతరంగంలో ఏం కోరుకుంటాడంట? సత్యం కోరుకునేవాడు. ఎందుకంటే ఆయనే మార్గమైన వాడు, మార్గమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు గనుక పాపి అయినటువంటి ఒక మనిషిని అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సత్యవంతుడైన దేవుడు ఒక పాపి అయిన మనిషిని అంతరంగంలో సత్యం నెరవేర్చబడని కోరుకుంటున్నాడు. అయితే ఆ సత్యంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయారు, దావీదు, భక్తుడైన దావీదు తొలగిపోయాడు. ఇప్పుడు దావీదు యొక్క హృదయాన్ని ప్రభు దర్శించి విమోచించి దావీదుతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటున్నాడు.
హల్లెలూయా. ఎటువంటి హృదయం అంట? స్థిరమైనటువంటి మనసు. చదవండి ఆ మాటని. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగుల స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. హల్లెలూయా. స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించు అంటున్నాడు దావీదు. ఈ దావీదు ఎవరనంటే దేవునికి చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు, దేవుని యొక్క హృదయానుసారమైన మనసు కలిగిన వాడు. దేవుని యొక్క హృదయము దేనితోయితే నింపబడి ఉంటుందో అలాగనే దావీదు కూడా అటువంటి మనసు కలిగే ఆయన సత్య మార్గాల్లో నడుచుకుంటున్న వ్యక్తి ఈ దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు ఎవరి హృదయానుసారుడంట? దావీదు ఎవరి హృదయానుసారుడు? గట్టి చెప్పాలి అందరూ. దేవుని యొక్క హృదయానుసారుడంట. దేవుని యొక్క మనసు ఎలా అయితే దేనైతే అపేక్షిస్తుందో అలాగో అపేక్షించేవాడు ఈ దావీదు. ఈ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు ఒకానొక సమయాల్లో సౌలుకి ఒక దురాత్మ పడితే ఆ దురాత్మ నుండి విడుదల పొందుటకై కొంతమంది, అయా సితార చమత్కారంగా వహించగలిగినటువంటి వాయిద్యకారుడు ఒకడు ఉన్నాడు. అతడు చమత్కారంగా వాయించగలిగిన వాడు. ఆ దావీదు వచ్చి ఆ సితార వాయించగలిగితే, చమత్కారంగా వాయించగలిగితే దేవుని నుండి దిగి వచ్చిన అపవిత్రత దురాత్మ మేము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు పట్టినటువంటి ఆ దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఆ వ్యక్తిని కానీ తీసుకొని వస్తే అతను వాయిస్తున్నటువంటి చమత్కారంగా వాయించగలుగుతున్నటువంటి ఆ వాయిద్యాన్ని బట్టి నీళ్ళున్న దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతుందయ్యా అని అంటే, మరి సౌలు రాజు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఆ దావీదుని, యెషయి కుమారుడైన దావీదుని పిలిపించి ఆ రాజ్యంలోనికి పిలువనంపించాడు. పిలువనంపించినప్పుడు అప్పుడు ఒక కార్యక్రమం జరిగింది. చదువుకుందామా? సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 58వ వచనం నుంచి చదువుకుందాం. సౌలు అతను చూచి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 58వ వచనం నుంచి చదువుకుందాం. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేముడైన యెషయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. హల్లెలూయా. ఏమని నిబంధన చేసుకున్నాడు? ఎవరు ఈ దావీదు? ఎవరు ఈ యోనాతాను? ఎవరు ఈ సౌలు? ఎవరని మనం ఆలోచన చేస్తే, ఈ దావీదు యెషయి కుమారుడు అయినటువంటి ఈ దావీదు గొర్రెలు కాపరి. గొర్రెలు కాచుకుంటూ ఆ వాయిద్యకారుడుగా చమత్కారంగా వాయించగలిగిన వాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. అయితే సౌలుకున్న దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఈ దావీదు సౌలు రాజ్యానికి వచ్చి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజు పేరు సౌలు. సౌలు యొక్క కుమారుడే ఈ యోనాతాను. దావీదు సౌలు యొద్దకు వచ్చి సౌలు రాజుతో మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు ఎక్కడ వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ పని అని అడుగుతూ ఉంటే దావీదు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి
ఆ సౌలు కుమారుడు అంటే యోనాతానికి ఒక ఏం కలిగిందో చదవండి. 18వ అధ్యాయము మొదటి నుంచి. దావీదు సౌలుతో మాట్లాడటం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు కుమారుడు అయిన యోనాతాను గొర్రెలకి కాపరిగా ఉన్నటువంటి దావీదు హృదయముతో ఈ యోనాతాను హృదయము ఏమైపోయిందంటే కలిసిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ దావీదు అంటే దేవుని యొక్క హృదయానుసారమైన వాడు, దేవుని యొక్క చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, దేవుని యొక్క హృదయముతో అనుసరించి నడుస్తున్నటువంటి ఈ దావీదుకి సౌలు రాజ్యంలోనికి వచ్చి సౌలుతో మాట్లాడుతుంటే ఆ సౌలు కుమారుడు యోనాతాను హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునితో ఏకమైతే నీ కుటుంబం నీతో ఏకమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవునికి లోబడితే నీ కుటుంబం నీకు లోబడుతుంది. ఇద్దరు దేవుని ఒక మెట్ట నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇస్తే, నీవు అన్నిటిని పక్కన పెట్టి దేవునికి ప్రాముఖ్యతగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే, నీకేదైతే నీ జీవితంలో కొరతగా నువ్వు అనుకుంటున్నావో దాని అంతటిని నీ పాదర్శనం తీసుకొచ్చేవాడు నీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. నీ ప్రణాళికలు ఎవ్వరు విడదీయలేనిది, నీతో నాకున్న అనుబంధము ఎవ్వరు విడదీయలేనిది, నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి. నీ ప్రణాళికలు మహోన్నతమైనవి. నీ ప్రణాళికలు ఎవరు విడదీయలేనిది, నీతో నాకున్న అనుబంధము ఎవ్వరు విడదీయలేనిది, నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, గట్టి చదవడమా? ఆమేన్. ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనది, మహోన్నతమైనవి. నీ ప్రణాళికలు మహోన్నతమైనవి, నీ ప్రణాళికలు ఎవ్వరు విడదీయలేనిది, నీతో నాకున్న
నీ ఆలోచనలు ఘనమైనవి మహోన్నతమైనవి నీ ప్రణాళికలు మహోన్నతమైనవి నీ ప్రణాళికలు ఎవరు విడదీయలే లేనిది నీతో నాకున్న అనుబంధము ఎవరు విడదీయలే లేనిది నీతో నాకున్న అనుబంధము నీ తీర్మానమే స్థిరమైనది నీ ఆలోచనలు ఘనమైనవి నీ తీర్మానమే స్థిరమైనది నీ ఆలోచనలు ఘనమైనవి నీ ఆలోచనలు ఘనమైనవి నీ ఆలోచనలు స్థిరమైనవి హల్లెలూయా. దేవుని యొక్క తీర్మానాలే, దేవుని యొక్క ఉద్దేశాలే, దేవుని యొక్క సంకల్పాలే మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సౌలు పట్ల ఉన్న ప్రణాళిక ఏంటంటే పౌలుగా మార్చబడాలని. అయితే సౌలు ఆ క్రీస్తు బిడ్డల్ని హింసించాలని. అయితే దేవుడు తన హృదయాన్ని మార్చిన తర్వాత పౌలుగా మార్చబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తాం. దేవుడు మన భవిష్యత్ కాలం మనం ఎలా మార్చాలని ప్రభు ఆలోచన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొర్రెల్ని కాచుకుంటూ ఉంటే, కొంచెం సౌండ్ పెట్టుకరునా. దావీదు గొర్రెల్ని కాచుకుంటూ ఉంటే సౌలు యొక్క రాజ్యంలోనికి రావడం ఏంటి? సౌలు యొక్క రాజ్యానికి వచ్చిన తర్వాత రాజు కుమారుడు అంటే యోనాతాన్ యొక్క హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోవడం ఏంటి? హల్లెలూయా. ఆ యోనాతాన్ అంటాడు, అయ్యా ఒక నిబంధన చేస్తున్నాడు యోనాతాను దావీదుతో. ఏమన్నా తెలుసా? చదవండి ఆ మాటని. 2వ వచనం. మూడవ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితులను భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. హల్లెలూయా. మొట్టమొదటిది దావీదు యొక్క హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. కలిసిపోయిన హృదయము ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నిబంధన చేస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన ప్రజలు ఎవరు అంటే నిబంధన కలిగిన జనులు. మన ఎవరిమి? నిబంధన జనులమి. హల్లెలూయా. దేనితో నిబంధన అనంటే మన హృదయముతో దేవునితో నిబంధన చేసుకున్న వారిమి. దేవుడు నీ పైరూపాన్ని ఏది ఆశించడు, నీ యొద్ద నుండి ఏది ఆశించడు, ఆయన ఆశిస్తున్నదంతా ఒకటే, పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేయాలని. ఆమేన్. హల్లెలూయా. పాడైపోయిన నీ జీవితాన్ని మరలా ఆయన బాగు చేయాలని, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ ఆశపడే క్రమంలో నీలో ఉన్న రాతి గుండె కఠిన హృదయాన్ని తీసివేసి ఆయన మెత్తని మాంసపు హృదయములను మార్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నీ జీవితంలో దావీదు దేవునికి చిత్తానుసారుడు గనుక దావీదు మాట్లాడుతుంటే దావీదు యొక్క హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. ఇదనాన కుటుంబంలో తండ్రి అయిన నీవు దేవునితో కలిసిపోతే నీ హృదయంతో నీ కుటుంబము ఏకీభవిస్తుంది. ఎవరి మాటతో? నీ మాటతో ఏకీభవిస్తుంది. కారణం ఏంటంటే నీ హృదయము దేవునితో ఏకమైతే కలిసిపోతే నీ కుటుంబం నీకు లోబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భర్తగా నీకు రక్షణ ఉండి నీ భార్యకి రక్షణ లేకపోతే నీవు ప్రభువుతో ఏకమైన కారణాన్ని బట్టి నీ భార్యని నీ పిల్లల్ని మార్చేవాడే ఉన్నాడు. ఒకవేళ నీవు రక్షించబడి ఉండి నీ భర్త రక్షించబడకుండా ఉంటే నీ విశ్వాసం బట్టి నీ హృదయము దేవునితో కలిసి ఉండడం బట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించే ఆశీర్వదించి హృదయాన్ని మార్చగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన ఒక ఏలియా ఆత్మను పంపించి, ఏలియాని ముందుగా పంపించి తండ్రుల పిల్లల హృదయాలు తండ్రుల వైపును, తండ్రుల యొక్క హృదయాలు పిల్లల వైపును ఆయన ఏం చేస్తారంటే ఆయన తిప్పుతాడంట. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన త్రిప్పితే నీ జీవితాల్లో దావీదు యొక్క హృదయము దేవునితో కలిసిపోయినట్లుగా, దావీదు యోనాతాను యొక్క హృదయము దావీదుతో కలిసిపోయినట్లుగా నీ హృదయం కూడా దేవునితో కలిసిపోతే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నీతో కలుపుతాడు ఆయన, నీ హృదయంతో కలుపుతాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యోనాతాను అంటాడు, అయ్యా యోనాతాను దావీదు అంటాడు, ఇదిగో నిశ్చయముగా నీవు ఈ జనులకి రాజు అవుదు అన్నటువంటి నిశ్చయిత నమ్మకం నాకుంది. సౌలు తర్వాత సౌలు కుమారుడైన నేను, యోనాతానైన నేను రాజు అవ్వాలి నా తండ్రి తర్వాత. కానీ దేవుని యొక్క చిత్తము నేను రాజు అవడం కాదు. ఇదిగో నీవు రాజు అవుదు, నేను నీకు ఉపచారం చేసేవాడుగా మార్చబడుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రాజువి, దేవుడు ఉద్దేశించాడు, నిశ్చయంగా అది జరుగుతుంది. ఇదన్నా దేవుని వాక్కు పెట్టిన నీవు దేవునికి చిత్తానుసారమైన మార్గాలు దేవునికి హృదయంతో కలిసిపోతే నీ ఎదుట ఏది కూడా నిలువ జాలదు. ఆమెన్. హల్లెలూయా. అది రాతి గుండెమే అయినా, కఠిన హృదయాలే అయినా, అది ఎంత పెద్ద పరిస్థితే అయినా, నీ జీవితంలో ప్రభుకి స్థానం ఇచ్చి చూడు, ప్రభుకి అవకాశం ఇచ్చి చూడు. ఆయనే అంటాడు, నీకు నూతన హృదయం ఇస్తాను అంటున్నాడు. నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ జీవితము బాగైతే నీ కుటుంబం బాగుపరచబడుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే నీవు సన్మార్గం నడిపించబడే చక్కని త్రోవల ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని నువ్వు ఆశించగలిగితే కొరతగా ఉన్నది ఏది కూడా నీకు కొరతగా ఈ 2026 సంవత్సరం నీకు అనిపించదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోవడం బట్టి నీవు రాజు అవుతావు, నేను నీకు పరిచారకుని అవుతాను అంటాడు. అయితే ఆ దావీదు మీద తండ్రి అయిన యోనాతాను తండ్రి అయిన సౌలు విషపు చూపడం బట్టి 35 సంవత్సరాలు తరిమాడు దావీదుని. అయితే దావీదు సౌలు తర్వాత రాజుగా అభిషేకించబడి ఇప్పుడు దేవునికి చిత్తానుసారమైనటువంటి హృదయం కలిగినటువంటి దావీదు జీవితంలో యోనాతాను ఏదైతే పలికాడో అది దావీదు జీవితం నెరవేర్చబడింది. ఆమెన్. హల్లెలూయా. నెరవేర్చబడిన తర్వాత యోనాతాను దావీదుకి ఎటువంటి మేలు చేశాడో, ఏ విధముగా తప్పించాడో అది మనసులో పెట్టుకున్న దావీదు సౌలు కుటుంబం మొత్తము పతనమైపోయింది. పతనమైపోయిన తర్వాత ఇప్పుడు రాజు అయినటువంటి దావీదు ఒక మాట అంటున్నాడు. చదవండి. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు అనేను. దావీదైన రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా, షేబ యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుకుందాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలిపడి నమస్కారము చేయగా, దావీదు
మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసునైన నేను ఉన్నాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, చిత్తానుసారం మనసు కలిగిన వాడుగా దావీదు ఉంటే, ఆ దావీదు యొక్క హృదయంతో సౌలు, రాజైన సౌలు కుమారుడైన యోనతాన్ యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోతే, ఇప్పుడు దావీదు రాజుగా మార్చబడ్డాడు. సౌలు కుటుంబీకులంతా సంహరించబడిపోతే యుద్ధంలో దావీదు రాజుగా చేయబడ్డాడు. దావీదు రాజుగా చేయబడిన తర్వాత యోనతాను, నాతో నిబంధన చేసిన యోనతాను బట్టి సౌలు కుటుంబానికి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే ఎవ్వరు మిగిలి ఉండలేదయ్యా. సౌలు కుటుంబం, యోనతాను కుటుంబం అందరూ సంహరించబడిపోయారు. అయితే ఒక్కడున్నాడు, యోనతాను కుమారుడు, అతనికి కుట్టికాలు కలిగిన వాడు, అతని పేరు మెఫీబోషెతు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు దేవుని యొక్క హృదయంతో కలిసిపోతే యోనాతాను యొక్క హృదయము దావీదుతో కలిసిపోయింది, నిబంధన చేసింది, ప్రేమించింది. ఆ ప్రేమించిన కారణాన్ని బట్టి యోనాతాను కుటుంబానికి మేలు చేయాలని, ఉపకారం చేయాలని తలపెట్టినటువంటి దావీదు మెఫీబోషెతుని పిలిపించి ఇప్పుడు ఏం చేయబోతుండో తెలుసా? దావీదుకు తగినట్లుగా యోనాతాను ఎలాగైతే తనకు చేశాడో, ఇప్పుడు దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకి దావీదు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినాన దేవుని వాక్యం వింటున్న మనము ఎటువంటి మనసుతో ఈ 2026 సంవత్సరంలో మనం ఉండాలి అని అంటే, దావీదు ఎవరి హృదయంతో కలిసిపోయిందో, ఎవరి చిత్తానుసారంగా నడుచుకున్నాడో, ఎవరి చిత్తానుసారం నడుచుకున్నటువంటి దావీదు హృదయంతో యోనాతాను హృదయం ఎట్లా కలిసిపోయిందో, సేవకుడు దేవుని యొక్క హృదయంతో కలవాలి. దేవుని యొక్క సేవకుడు దేవునితో ఏకమై ఉండాలి. దేవుని యొక్క చిత్తానుసారం మనసు కలిగిన వాడే ఉండాలి. ఆ చిత్తానుసారం మనసు కలిగిన సేవకుడుగా ఉంటే, ఆ సేవకుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి చిత్తానుసారమైనటువంటి హృదయం కలిగిన వారుగా మనం కూడా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క హృదయంతో యోనాతాను యొక్క హృదయం ఎట్లయితే కలిసిపోయిందో, ఈ దినాన దేవుని వాక్యం వింటున్న మనం, నేనును మీరును, మనం అందరూ కలిసి దేవుని యొక్క హృదయంతో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గం నడిపించబడితే ఆయన మనకు నూతనటువంటి హృదయాన్ని ఇచ్చేవాడు, నూతన స్వభావం కలుగు చేసేవాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు రాజుగా అయిన తర్వాత యోనాతాను కుటుంబానికి మేలు చేయడానికి మెఫీబోషెతుని పిలుచుకుని వచ్చి మెఫీబోషెతు ఒక మాట అంటున్నాడు. చూడండి 9వ వచనం, లేకపోతే 6 నుంచి చదువుకుందాం. దావీదు నాకు వచ్చి సాగిలిపడి నమస్కారము చేయగా, దావీదు పిలిచినప్పుడు అతడు చిత్తము అనేను. అందుకు రాజైన దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు ఆ భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయి వారు ఏకబంధమయ్యి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్నటువంటి వారి జీవితాల్లో యోనాతాను కుటుంబం అంతా నశించిపోయింది. నశించిపోయిన దావీదు కుటుంబం దావీదు మాత్రమే రాజుగా మార్చబడ్డాడు. దావీదు రాజుగా మార్చబడిన తర్వాత యోనాతాను బట్టి వారికి ఉపకారం చేయడానికి ఎవరైనా చూస్తే మెఫీబోషెతు ఒక్కడే మిగిలితే, ఆ కుంటి వాడైన మెఫీబోషెతుని పిలుచుకుని వచ్చి మెఫీబోషెతు అంటున్నాడు ఏమన్నా తెలుసా? చూడండి 7వ వచనం, అందుకు దావీదు, నీవేం చేయొద్దంటున్నాడు? నీవు భయపడవద్దు, నీ కుటుంబం అంతా నాశనమైపోయిన స్థితిలో ఉన్న, ఇదిగో కుంటికాలు, నడవలేని స్థితిలో, పరిగెత్తలేని స్థితిలో, ఎటు వెళ్ళాలో
అని తెలియక ఒకరిపైన ఆధారపడుతున్న నీవు ఈ స్థితిలో ఉండగా నీవేం చేయొద్దో తెలుసా? నీవు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ విషయంలో నువ్వు భయం చెందొద్దు. నీకు ఆయన నూతన హృదయాన్ని, నూతన స్వభావం కలుగు చేస్తున్నాడు. మెత్తని మాంసం హృదయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయనకి ఇచ్చే దాన్ని నువ్వు పొందుకుంటే నీవు ఏ విషయం నువ్వు భయపడవు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను అయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. ఆ నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా, ఆ నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా, నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచే. నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు రాజు అయిన దావీదు అంటాడు, నీవేం చేద్దంటున్నాడు? మొట్టమొదటిగా నీవు భయపడొద్దు అంటున్నాడు. దినాన ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన మనం దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలుగు చేస్తే, నువ్వు దేవుని యొక్క హృదయానుసారం నువ్వు మార్చబడితే, దేవుడు నీ అంతరంగంలో ఉంటే నువ్వు ఏ విషయంలో నువ్వు భయం చెందావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెతు యొక్క కుటుంబము అంతా కోల్పోయినా, కుంటివాడైన మెఫీబోషెతు ఒక్కడే మిగిలిపోయినా, దావీదైన రాజు అంటాడు, నువ్వు ఏ విషయం నువ్వు భయపడొద్దు. నిన్ను బలహీనపరుస్తున్న సంగతి అది ఏదైనా, నిన్ను గందరగోళ పరిస్థితులకు తీసుకెళ్తున్నది అది ఏదైనా, నిన్ను అధైర్యపరుస్తున్నది అది ఏదైనా, నువ్వేం చేయొద్దు తెలుసా? దాన్ని నువ్వేం చేయొద్దు అంటున్నాడు తెలుసా? భయపడొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భయపడొద్దు. ఏ విషయం బట్టి నువ్వు భయపడొద్దు అంటున్నాడు. రెండవది చదువుదామా? అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తానంటున్నాడు? ఉపకారము చూపుతున్నాను అంటున్నాడు. నువ్వు మొట్టమొదటి నువ్వు భయపడొద్దు ఏ సంగతిని బట్టి అయినా. రెండవదిగా నీకు ఆయన హృదయం కలిగి చేశాడు కనుక, ఆ హృదయంలో ఆయన ఉన్నాడు కనుక ఆయన ఉపకారాన్ని తలపెట్టే దేవుడే ఉన్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నీవు భయపడొద్దు, ధైర్యము విడిచిపెట్టొద్దు, ధైర్యం కలిగి ఉండు. ఆయనకు ఉపకారం చేసే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిశ్చయముగా ఈ మాటని నువ్వు నమ్మగలిగితే, నిజముగా ఆయన ఉపకారం ఏమిటో, ఆయన ఏ విధంగా నీకు చేయబోతున్నాడో నీవు కన్నులారా చూచెదువు గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంక ఏ విషయంలో భయం చెందవు, భయపడవు. ఎందుకంటే నీ హృదయం ఆయన నీకు ఇచ్చాడు గనుక, నీవు ఆయనతో అనుబంధమై ఉన్నావు గనుక ఆయన నీకు ఉపకారం చేసేవాడై ఉన్నాడు. తర్వాత సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పించును. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే కోల్పోయాడో, ఏ మేలు లేకుండా అయితే ఉన్నాడో, ఏదైతే కోల్పోయాడో ఆ భూమి అంతా కూడా, స్వాస్థ్యాన్ని అంతటిని కూడా మరలా దావీదైన రాజు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకి ఆ భూమి అంతా ఇస్తానని
దావీదు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమి ఇస్తానంటున్నాడు? మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే నువ్వేం చేస్తావు? భోజనము చేయుదువు. హల్లెలూయా. నీవు పోషించబడే దాని నిమిత్తమై నువ్వు భయపడవు. ఇంకా నాకు ఇంకేమైనా మేలు కొదువై ఉన్నదా అని చింత ఉండదు నీకు ఇంకా. ఆయన ఎందుకంటే నీకు ఆయన నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, నూతన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ కలుగు చేస్తున్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి, హృదయాన్ని బట్టి నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తున్న నీ జీవితాల్లో, నీ జీవితాన్ని మార్చిన ఆయన నీ భయాలన్నింటినీ తొలగించి నీకు ఉపకారము చేస్తూ నీవు కోల్పోయినదంతా కూడా ఆయనకి సమకూర్చి నీకేం చెబుతుందో తెలుసా? సదాకాలము ఆయన బల్ల యొద్దనే భోజనం చేసేటువంటి కృప ప్రభు నీకు ఇస్తున్నాడు 2026 సంవత్సరంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నా భోజనపు బల్ల యొద్ద నీవు భోజనము చేసేదువు. హల్లెలూయా. నీవు ఆశిస్తున్న ఆత్మీయ అక్కరలు, నీవు ఏదైతే కోరుకుంటున్నావో దేవుని పరముగా, అది నిశ్చయముగా ఆయన బల్ల యొద్దనే సదాకాలం నువ్వు భోజనం చేసే కృప నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో నీ ఆత్మీయ అక్కర్లు తీర్చబడును గాక, ఈ భూ సంబంధం ప్రతి అవసరత అక్కర తీర్చబడును గాక, నీకు నూతన హృదయాన్ని కలుగు చేయును గాక, నూతన స్వభావాన్ని కలుగు చేయును గాక, రాతి గుండె నీలో తొలగించి మెత్తని మాంసపు హృదయాన్ని నీకు కలుగు చేసి, శ్రీమంతుడైన దేవుడు పట్టజలంత విస్తారమైన దీవెనల చేత నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం నీ కుటుంబ జీవితంలో, నీ జీవితాల్లో ఆయన ప్రభు ఏ విధముగా నీ జీవితాన్ని మారుస్తాడో నాకు తెలియదు, ఏ విధముగా నీకు మార్పు కలిగిస్తాడో, పుట్టిస్తాడో, ఏది కలుగు చేసి ఏది అనుమతించి నీ జీవితాన్ని మారుస్తాడో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం ప్రభు సహవాసానికి ఇచ్చిన వాగ్దానం, నూతన హృదయం, నూతన స్వభావం, నీ జీవితమే ఒక నూతనమైనదిగా మార్చబడితే, నీ హృదయమే నూతనమైనదిగా మార్చబడితే, నీ స్వభావమే నూతనమైనదిగా మార్చబడితే దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరైనా అడ్డుగించగలరా అంటే ఎవరు అడ్డుగించలేరు. ఒకప్పుడు సౌలు సంఘాన్ని హింసించిన వాడు పౌలుగా మార్చబడి సంఘం కొరకై ప్రాణం పెట్టగలిగినటువంటి అనుభవంలోకి వచ్చిన వాడు. హల్లెలూయా. ఒకప్పుడు మోసగాడిగా ఉన్న యాకోబు ఇజ్రాయేల్గా ఆశీర్వదించబడిన వాడుగా మార్చబడ్డాడు. వాడిని మార్చిన దేవుడు, నా కుటుంబాన్ని మార్చిన వాడు, అనేక మంది బైబిల్ గ్రంథాల జీవితాలను మార్చిన వాడు, నిన్ను నీ కుటుంబాన్ని జీవితాన్ని మార్చి కూడా ఆయన చిత్తానుసరమైన మార్గాలు నడిపించి దావీదుకి ఎటువంటి అయితే శాశ్వతమైన కృప చూపించాడు, నీకును నీ కుటుంబానికి అటువంటి కృప, శాశ్వతమైన కృప నీకు కలుగు చేసి ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని, నూతన స్వభావం కలుగు చేసి రాతి గుండె నీళ్ళ నుంచి తొలగించి మెత్తని మాంసపు హృదయాన్ని కలుగు చేసే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానం సహవాసం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన సంఘ బిడ్డల జీవితంలోను, విశ్వాస కుటుంబ జీవితాల్లోను, పరిచారకుల సేవక కుటుంబ జీవితాల్లో ఆ వాగ్దానం ప్రభు పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక, పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక, పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఆమేన్. మన వినికిడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.